హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ గోపి. ఈ వీడియో వచ్చేసరికి సెకండ్ పార్ట్. ఎవరైనా ఫస్ట్ పార్ట్ మిస్ అయ్యి ఉంటే నేను కమెంట్లో పిన్ చేస్తున్నా చూడండి. సో ఆ ఫస్ట్ పార్ట్లో అయితే మొత్తం మనం ఎయిర్పోర్ట్, రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అంతా ఎక్స్ప్లోర్ చేసింది పెట్టాను. ఇంకా ఈ పార్ట్కి వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నారు కదా, షోయూ ఉంది కదా, ఇదైతే నాగ చైతన్య రెస్టారెంట్. ఈ మధ్య ఎయిర్పోర్ట్స్లో కూడా ఇంట్రడ్యూస్ చేశారంట. ఆయన ఒక ఇంటర్వ్యూలో అయితే చెప్పారు. షోయూలో అయితే నేను ఎప్పుడు ట్రై చేయాలి, కానీ మా బావ వాళ్ళు కొంతమంది ట్రై చేశారు, అంత అయితే లేదని చెప్పారు. నేనైతే ట్రై చేయాలా. ఇంకా మనమైతే లాన్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేను ఫస్ట్ పార్ట్ ఎండింగ్లో చెప్పినట్లుగా నేనైతే చాలా క్రెడిట్ కార్డ్స్, యాక్సిస్, ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి చాలా క్రెడిట్ కార్డ్స్ ఫ్రెండ్స్వి నావి తీసుకొని అయితే వచ్చా. ఇంకేమైనా ఎలిజిబిలిటీ ఉంటుందేమో అని. ఇక్కడైతే మనకి లాంజ్లో అయితే మనకి ఫ్రీ ఫుడ్ మొత్తం ప్రొవైడ్ చేస్తారు. లోపల డ్రింక్ కూడా ఉంటుంది. ఎంత లిమిట్ అనేది నాకైతే తెలియదు, కానీ మొత్తం అయితే ప్రొవైడ్ చేస్తారంట మన క్రెడిట్ కార్డ్కి ఏమైనా ఎలిజిబిలిటీ ఆఫర్ ఉంటే కనుక. సో ఇంకా నేనైతే క్రెడిట్ కార్డ్స్ అండ్ డెబిట్ కార్డ్స్తో అయితే లైన్లో నుంచున్నా. ఫైనల్గా ఏమైందంటే, ఇంకా అక్కడ చెక్ చేసినప్పుడు వాళ్ళు మీ క్రెడిట్ కార్డ్ అయితే ఎలిజిబిలిటీ ఉంది, కానీ మీకైతే ఆఫర్ లేదని చెప్పారు. అదేంటంటే, ఇంకా వాళ్ళు క్రెడిట్ కార్డ్స్ మీద కొన్ని రూల్స్ ఉంటాయి కదా, మనకి 3 months లోపల 50,000 స్పెండ్ చేయాలి, 2 months లోపల 50 చేయాలి, అలా కొన్ని రూల్స్ ఉంటాయి. ఇంకా అవి స్పెండ్ చేసిన వాళ్ళకే ఆ ఆఫర్ అనేది అవైల్ అవుతుందని చెప్పారు. ఇంకా సర్లే, నాకైతే అవ్వాలా. ఇంకా ఒక హెచ్డిఎఫ్సి డెబిట్ కార్డు ఉంది, అది రీసెంట్గా తీసుకున్నది. ఇంకా ఆ డెబిట్ కార్డ్కి అయితే ఆఫర్ అయితే ఎలిజిబిలిటీ అయింది. ఇంకా నేనైతే వెళ్ళగానే తను ఇంకా నా వైఫ్ని అయితే లోపలికి వెళ్ళమని చెప్పా. ఇంకా తను వెళ్ళింది. చూస్తున్నారు కదా, ఈ వీడియో అంతా తనే తీసింది. లోపల ఇలా మొత్తం ఇలా ఉంది అంట. ఇంకా మేము వెళ్ళింది అయితే పొంగల్ టైం కాబట్టి ఇంకా లోపల ఫుడ్ కూడా ఫెస్టివల్ థీమ్ లాగా పెట్టారు. ఇంకా చూసేయండి మీరు కూడా. మేము అనుకున్న ట్రిప్ అయితే ఫస్ట్ 3 nights 4 days అనుకున్నాము. సో ఫస్ట్ హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ నుండి డబుల్ఏఎం ఎయిర్పోర్ట్కి అయితే నేను ఫ్లైట్ బుక్ చేశాను. సో డబుల్ఏఎం ఎయిర్పోర్ట్ నుండి అది వచ్చేసరికి మనకి సౌత్లో ఉంటుంది. ఇంకా డబుల్ఏఎం దిగిన వెంటనే ఇంకా అక్కడ నుండి నేను రిసార్ట్ అయితే బుక్ చేశాను. ఆ రిసార్ట్ వచ్చేసరికి మనకి బాగా బీచ్, కలంగట్ట ఆ దగ్గరలో ఉంటుంది. అది వచ్చేసరికి నార్త్ వైపు. లగేజ్ దగ్గర మనకి చెప్తారు మనకి ఏ గేట్ దగ్గర వస్తుందని. అలాగే మన టికెట్ మీద కూడా ఉంటుంది ఏ గేట్ అనేది మొత్తం డీటెయిల్స్. ఇంకా మా ఫ్లైట్ అయితే 19th గేట్ దగ్గర ఉంటుంది. సో ఇంకా మనకైతే మెసేజ్ వస్తుంది వాట్సాప్కి, ఒక 30 minutes 1 hour బిఫోరే వస్తుంది. మీరు ఇలా 15 to 20 minutes బిఫోర్ అక్కడ గేట్ దగ్గరికి రీచ్ అవ్వండి, జోన్స్ని పిలుస్తామని చెప్పి. ఇంకా మనకైతే ఆల్మోస్ట్ చెప్పాను కదా లాస్ట్ వీడియోలో, 2 hours బిఫోర్ వెళ్ళాం ఫస్ట్ టైం కాబట్టి. ఇంకా మొత్తం ఎయిర్పోర్ట్ విజిట్ అయిపోయింది. ఇంకా అక్కడ లాంజ్ యాక్సెస్ కూడా మొత్తం చూసేసిన తర్వాత ఇంకా సరే గేట్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ వెయిట్ చేద్దామని చెప్పి ఇక్కడికి వచ్చేసాం డైరెక్ట్. ఇంకా అప్పుడే వాళ్ళు ఫస్ట్ Zone 1 అయితే పిలుస్తున్నారు. మాది Zone 1 కాబట్టి ఇంకా ఫస్ట్ మేము వెళ్తున్నాం. Zone 1 passengers? Zone 2 passengers? No.
ఇంక వీళ్ళందరినీ చూశాక వీళ్ళందరూ మనతో పాటు గోవా వచ్చేవాళ్ళే. ఇంకా అప్పుడు అనిపించింది ఓకే జనాభా వస్తున్నారు గోవా, మరి విజిటర్స్ ఏం రాకుండా లేరని చెప్పి. టీవీలో అయితే బాగా చెప్పేశారు ఎవరు రావట్లేదు చాలా పడిపోయిందని చెప్పి. బహుశా పడిపోయి ఉండొచ్చు కానీ అనుకున్నంత అయితే కాదు. ప్రజెంట్ అయితే వస్తున్నారు బాగానే, ఫ్లైట్స్ కూడా బాగానే ఫిల్ అవుతున్నాయి. నేను వేరే ఫ్లైట్స్ కూడా చూశాను ఇంకా ఏం జరుగుతుంది అనేది. ఫ్లైట్ని ఇంత దగ్గరగా చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా మన లగేజ్ కూడా నాకు తెలిసి మొత్తం వచ్చేసి ఉంటుంది లోపలికి. ఫ్లైట్ లోపలికి అయితే క్యాబిన్ లగేజ్ తెచ్చుకోవచ్చు. 7 kgs వరకు అలా చేస్తారు పర్ పర్సన్. ఇంకా చెక్ ఇన్ కూడా 15 kgs. ఇంకా నాకైతే ఏ క్యాబిన్ లగేజ్ లేదు, ఒక బ్యాగ్ ఒకటి ఉందంతే. ఇంకా చూస్తున్నారు కదా ఇక్కడ బుక్లెట్ మొత్తం ఇండిగో రిలేటెడ్వి, ఇంకా ఇది వామిటింగ్ వచ్చిన వాళ్ళకి. ఎగ్జాక్ట్గా మా ఫ్లైట్ టైం అయితే 2కి, ఇంకా మనకైతే 5 minutes లేట్ అయింది. అప్పుడే స్టార్ట్ అవుతుంది. ఇంకా చూస్తున్నారు కదా మొత్తం ఆయన అయితే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. మరి మనకు ఐడియా లేదులే ఇవన్నీ ఏంటో మెయిన్. ఇక్కడ రన్వే మీద ఆల్రెడీ ఒక ఫ్లైట్ ఉంటుంది, దాని బ్యాక్గ్రౌండ్లో ఇంకొకటి క్యూలో ఉంటుంది, మన బ్యాక్ ఇంకొకటి ఉంటుంది. ఆ 3 చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉందనేది. చూస్తున్నారు కదా మన ముందు ఫ్లైట్ అయితే టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది. ఇంకా ఆ క్యూ ప్లేస్లోకి మనం టేక్ ఆఫ్ కూడా ఆల్రెడీ అయిపోయింది. ఇంకా ఆ క్యూలోకి మనం వెళ్తున్నాం. మన బ్యాక్ సైడ్ చూడండి ఇంకొక ఫ్లైట్ వస్తుంది మన క్యూలోకి. ఇప్పుడు మన ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వడానికి రెడీగా ఉంది. స్టార్టింగ్ నేను అక్కడ స్పీడోమీటర్లో చెక్ చేసా, 100 km/h అలా స్పీడ్ వెళ్తుంది. ఇంకా గాల్లోకి లెగడమే ఆల్మోస్ట్ 280, 230, 300+ అలా వెళ్ళిపోద్ది. మనది ఇంకా ఆఫ్టర్నూన్ టైం కాబట్టి మొత్తం బాగా మేఘాలు కానీ క్లౌడ్స్ బాగా కనిపిస్తూ ఉన్నాయి చూడండి. నేనైతే ఫోన్ ఇంకా విండో దగ్గర చాలాసేపు అలా పెట్టాను, చాలా మంచి వ్యూ బాగా అనిపించింది. చూడండి మీరు కూడా. ఇంకా పెద్దవాళ్ళు కానీ ఇంకెవరైనా మెయిన్ అయితే చెవులకి కాటన్ అది క్యారీ చేయడం అయితే బెస్ట్. ఆ సౌండ్స్ అయితే బాగా వస్తాయి మనకి. ఒక ఆల్మోస్ట్ 1 hour, 1.5 hour చెవు అంతా బ్లాక్ అయిపోద్ది. ఇంకా మాకైతే ఆల్మోస్ట్ ఫ్లైట్లో కరెక్ట్గా 40 minutes అంటే ఉన్నాం అంతే. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర టేక్ ఆఫ్ అయిన దగ్గర నుండి గోవా దగ్గర ల్యాండ్ అయ్యే దగ్గర
మనం 40 మినిట్స్ ఉన్నాం. పైకి వెళ్ళిన ఒక 10 మినిట్స్కి ఇంకా అది స్ట్రైట్గా వెళ్తూ ఉంటుంది ఫ్లైట్ అయితే. అక్కడ మనకేమీ ఇబ్బంది అయితే అనిపించదు. జస్ట్ టేక్ ఆఫ్ టైంలో ఒక 1 మినిట్ 1.5 మినిట్ కొంచెం అలా తల తిప్పుతూ ఉంటుంది. ఎవరైనా ఇయర్ ఫోన్ సాంగ్స్ ఇవన్నీ క్యారీ చేస్తుంటే అది కూడా పెద్ద డైవర్ట్ అయిపోద్ది మైండ్ అయితే. చూస్తున్నారు కదా, వ్యూ చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఫస్ట్ టైం కాబట్టి ఇంత హైలో నుండి చూడడం చాలా బాగా అనిపించింది నాకైతే. మనం ఫ్లైట్ బుక్ చేసినప్పుడే మనం సీట్ సెలెక్షన్ కూడా చేసుకోవచ్చు. దానికి ఎక్స్ట్రా మనీ అయితే తీసుకుంటారు. 300, 150 అని చెప్పి ఉంటుంది, విండో సీట్ అండ్ మిడిల్ సీట్ అలాగా. ఇంకా అలాగే మనం ఫుడ్ కూడా ఏమైనా ఆర్డర్ చేసుకుంటే అది మధ్యలో మనకి తీసుకొచ్చిస్తారు. అలాగే ఒక 10 మినిట్స్ తర్వాత ఇంకా వాళ్ళు నార్మల్ చేస్తారు. ఇంకా అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా తిరుగుతూనే ఉంటారు బస్సులో తిరిగినట్లే. गोवा एक सैनिक हवाई अड्डा है और यहाँ तस्वीरें यहाँ पीछे मैं आपको याद दिलाना चाहूँ। వచ్చేసాము ఆల్రెడీ సౌత్ గోవాకి. ఇంకా ఇది డబుల్ఏఎం ఎయిర్పోర్ట్. డబుల్ఏఎం ఎయిర్పోర్ట్ చాలా చిన్నదండి. ఇంకా మనోహర్ ఎయిర్పోర్ట్ అనేది నార్త్లో ఉంటుంది. అది రిటర్న్ అయితే నేను మనోహర్ ఎయిర్పోర్ట్ నుంచి చేసా. అదైతే చాలా పెద్ద ఎయిర్పోర్టు. ఇదైతే ప్రజెంట్ చాలా చిన్నదే. ఇంకా మళ్ళీ ఇంకోటి గోవాలో మనకి ఎయిర్పోర్ట్లో వీడియో తీయకూడదంట. ఇప్పుడైతే మనం ల్యాండింగ్కి రెడీగా ఉన్నాం. ముందే చెప్పేస్తున్నా, ల్యాండింగ్ టైంలో అనుకున్నంత భయం అయితే ఏమి ఉండదు. టేకాఫ్లోనే ఓన్లీ 1 మినిట్ అనిపిస్తుంది, కానీ ల్యాండింగ్ దగ్గర అసలు ఏమనిపించదు. నాకైతే కంప్లీట్ నార్మల్గానే అనిపించింది. నేనైతే అనుకున్నా ఇది పెద్దవాళ్ళు ఎక్కాలి, పేరెంట్స్ వాళ్ళు వీళ్ళంటే కొంచెం భయపడతారు, ఇబ్బంది ఉంటుందేమో అని. తర్వాత అయితే ఎక్కిన తర్వాత కంప్లీట్ ఏముండదు. మీరైతే ఇలాగ సాంగ్స్ ఇయర్ ఫోన్స్ క్యారీ చేస్తే అసలు ఫుల్ కంప్లీట్ డైవర్ట్ అయిపోతారు. పెద్దవాళ్ళనే తీసుకెళ్ళచ్చు. గోవా రీచ్ అయిపోయాం. ఇక్కడ బెల్ట్లో అయితే మనకి మన లగేజ్ వచ్చేస్తుంది, అది తీసుకోవాలి. అక్కడ డిస్ప్లే ఉంటుంది, అక్కడ దాన్ని బట్టి మనం ఏ బెల్ట్ దగ్గరికి వెళ్ళాలి అనేది ఇంకా అక్కడ తీసుకోవచ్చు. అయితే మా ఈ హైదరాబాద్ ఫొటోస్ అండ్ గోవా ఫొటోస్ చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా అప్కమింగ్ వీడియోస్లో ఇంకా మనం గోవాలో నేను ఎక్స్ప్లోర్ చేసింది అక్కడ బీచెస్ మొత్తం వ్యూ అయితే నేను చూపిస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.